ఇప్పుడు దేవుడు అంటాడు, ఇక రాకడలో ఆయన దొంగ వలె ఏ సమయమున వస్తాడో తెలియదు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలి అని అంటే ఇక పరిశీలన వలె వేషధారణ మనలో ఉండకూడదట. అది పులిసిన పిండితోటి సమానమట. కాబట్టి ఆ పరుషుల యొక్క వేషధారణను తీసివేసుకుని ఏమంటాడు, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత చీకటిలో మాట్లాడుకునినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. కాబట్టి సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. నీ ముందు నీ వెనకాల ఆయన సమస్తమును చూసే దేవుడు ఆయన. నువ్వు నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు ఆయన చూసే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోదాను అనుకుంటావా, అక్కడ ఆయన ఉన్నాడు. ఇదిగో సముద్రపు దిగంతంలోకి వెళ్దాం అనుకున్నావా, నువ్వు అక్కడ కూడా ఆయనే ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామై సమస్తమును ఏలువాడై నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కొన్నటువంటి గుణము నిన్ను సమస్తమును పరిశీలించే గుణమై ఉన్నది. కనుక పరిశీలనలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించి మనం చేయాల్సిన పని ఏంటంటే, పరిశీలన వంటి వేషధారణ మనలో ఉండకూడదట. చీకట్లో చేసింది ఆయనకి కనపడుతుంది. కాదు గదుల్లో కూర్చొని చెవుల్లో చెప్పుకున్నది కూడా ఆయనకి వినపడుతుందట. ఇంకేం చేయగలుగుతాం? నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత వారేమీ చేయనేరని భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుకుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మనుషులు ఏం చేస్తారు? పైన ఉన్న శరీరాన్ని మాత్రమే చంపుతారు. మనుషులకు మాత్రం విలువిస్తాం, మనుషుల మాటలకు మాత్రం విలువిస్తాం, మనుషులకు మాత్రం మనం భయపడతాం. మనుషులు ఏం చేయగలుగుతారట? ఇదిగో మనిషిని శరీరం మాత్రమే చంపగలుగుతారు. కాబట్టి ఆ మనిషికి మాత్రం మనం విలువిస్తాం, భయపడతాం, గౌరవిస్తాం. కానీ మనకంటూ ఉన్న దేవుడు, ఆయనకున్న లక్షణం ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత నీ దేహములో ఉన్నటువంటి చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి, మీ జీవం ఏదైతే ఉందో, మీ ప్రాణం ఏదైతే ఉందో, ఇదిగో మీ శరీరమును విడిచిపోయిన తర్వాత దానిని నరకంలోనైనా పరలోకములకైనా పంపించగలిగినటువంటి శక్తి గల దేవునికి మీరు భయపడండి అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన హృదయంలో ఉన్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా అని అంటున్నాడండి. ఎంత ప్రేమగా చెప్తున్నాడు. స్నేహితులుగా పిలుస్తున్నాడు. స్నేహితులుగా పిలిచినప్పటికీ వాస్తవాలను మాత్రమే మాట్లాడుతున్నాడు. కప్పిపుచ్చినటువంటి మాటలు అయినా మాట్లాడు, ఏదో సరిపెట్టుకున్నామన్న మాటలు మాట్లాడు. ఆయన ఏది చెప్పాలనుకున్నాడు అదే చెప్తాడు. ఎక్కడ సరి చేయబడాలో అక్కడ సరి చేయబడాల్సిన బాధ్యత మన మీదే నిలిచి ఉందన్న విషయాన్ని గ్రహించాలి. మీరు అనుకున్న గడియలలో మనిషి కుమారుడు వచ్చును కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, పులిసినటువంటి పిండి వలె పరిశీలి యొక్క వేషధారణ మనలో ఉండకూడదు. ఇదిగో గదుల్లో చెవుల్లో చెప్పింది ఆయన వింటాడు, చీకట్లో చేసిన పనులను ఆయన గమనిస్తాడు. మనం ఏదైతే చేస్తున్నామో సమస్తమును గ్రహించేటువంటి దేవుని యొక్క శక్తి ఎలాంటిదనంటే, ఇదిగో మనిషి ఒకవేళ నిన్ను చంపి నీకు ఇతని పని అయిపోయిందని అనుకోవచ్చేమో, కానీ మనిషి చంపిన తర్వాత కూడా నీ జీవాన్ని ఇదిగో పరలోకానికి పంపాలో నరకాగ్నికి పంపాలో తేల్చగలిగినటువంటి తీర్పరి అయినటువంటి దేవునికి నీవు భయపడు అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇదిగో దేవుని యొక్క రాకడ యొక్క సూచనలు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమయము సమీపించి ఉంది కనుక నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితులన్నిటినీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు మన మధ్యలోకి రానయ్యున్నాడో,
అప్పటికి నీవు సిద్ధపడి ఉండగలిగితే ఆ సిద్ధపాటు కలిగినటువంటి నిన్ను బలపరిచి తన యొక్క గృహములోకి, తన యొక్క రాజ్యములోకి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. భక్తుడైన దావీదు అనబడేటువంటి ఒక వ్యక్తి, అతను పాపిగానే తన ప్రయాణము కొనసాగినప్పటికీ, దేవునికి దూరస్తుడుగా తన జీవితాన్ని కొనసాగించినప్పటికీ, ఇదిగో జీవమును నరకాగ్నికి పంపగలిగినటువంటి వాడు, జీవానికి పంపగలిగినటువంటి వాడు దేవుడు అన్న విషయాన్ని గ్రహించి మనుషులతో చేసిన పాపములన్నింటినీ కూడా ఇప్పుడు తాను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. చదువుదామా కీర్తనల భాగము 25వ కీర్తన చదువుదాం. 25వ కీర్తనలు 25వ కీర్తనలో ఒక మాట నేను చెప్తాను. 25వ కీర్తన 7వ వచనం, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము, అంటే బాల్యంలో పాపం చేశాడని గుర్తిరిగాడు దావీదు. అంత మాత్రమే కాదు, నా అతిక్రమములు అంటే క్రమము తప్పినటువంటి పనులను కూడా దావీదు యొక్క జీవితంలో ఉన్నాయట. గ్రహించినటువంటి దావీదు అంటాడు, దేవా నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అని అంటున్నాడండి. 11వ వచనంలో చూద్దాం. యెహోవా నా పాపము బహుఘోరమైనది అని అంటున్నాడు. అంత మాత్రం 18వ వచనంలో చివరి లైన్లో, నా పాపములన్నిటినీ క్షమించుము. చాలండి. ఏమంటున్నాడు? క్షమించగలిగిన దేవుడు, పరిహరించగలిగినటువంటి దేవుడు, పరిశుద్ధినిగా మార్చగలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చి, బాల్య పాపములు ఎరిగిన వాడు, ఇదిగో అతిక్రమములు ఎరిగిన వాడు, అంత మాత్రమే కాదు నా పాపము బహు ఘోరమైనదని గుర్తెరిగినటువంటి దావీదు దేవుని దగ్గరికి వచ్చి తన పాపములన్నిటి ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధతను కోరుకున్నాడు. కారణం ఏంటి? ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి శక్తి ఏంటి అని అంటే, ఇదిగో దేవుని యొక్క రాకడలో దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ వచ్చినటువంటి సమయంలో ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో దావీదు ఉండాలని కాంక్ష, అలాంటి ఆశ కలిగి ఉన్నాడు, అలాంటి తృష్ణ కలిగి ఉన్నాడు. దావీదుకు ఉన్నటువంటి భయము, భక్తిని మనం గమనించినట్లయితే, దేవా నేను బాల్యములో నేను పాపాలు చేస్తున్నాను, నేను నీకు అవిధేయంగా జీవించున్నాను. అంత మాత్రమే కాదు, పరిస్థితులు తారుమారైన సమయంలో ఒకసారి 51వ కీర్తనలో చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడునత చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలకుడుగా అగపడదువు. చాలండి. దావీదు ఉన్నటువంటి ఆలోచన, దావీదు సైతము తన పాపమును ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పవిత్రులకు మాత్రమే స్థానము పరలోకములు అన్న విషయాన్ని గ్రహించిన వాడై తన బాల్య పాపములను ఒప్పుకుంటా ఉన్నాడు, తన అతిక్రమములను ఒప్పుకుంటా ఉన్నాడు, తన యవ్వన కాలంలో చేసిన పాపములను ఒప్పుకుంటా ఉన్నాడు. దావీదు ఎరిగినటువంటి ఆలోచన ఏమిటంటే, దేవా నా అతిక్రమములు తుడిచివేయ్యా, నా దోషములు పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకే కేవలం నేను విరోధముగా పాపము చేసి ఉన్నాను. ఎంత సుస్పష్టముగా దేవుని ఎదుట తను తాను పవిత్రపరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడండి. పవిత్రులకు మాత్రమే పరలోకము స్థానమై ఉన్నదని ఎరిగిన దావీదు తను తాను పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
ఇప్పుడు దేవుడు తన పాపం అంతటిని తీసివేసిన తర్వాత, తన పాత జీవితం అంతటిని విడిచిపెట్టిన తర్వాత, తనకున్నటువంటి క్రియలన్నింటినీ కూడా మార్చుకున్న తర్వాత, ఇప్పుడు దావీదు పలికేటువంటి మాట ఏమని మనం ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 9వ వచనం, పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవము చేర్చకము. చాలండి. ఇప్పుడు వరకు ఏదో చేసి ఉండొచ్చు, పొరపాట్లు, తప్పులు, ఒప్పులు. ఇదిగో నన్ను పరిహరించి నన్ను పరిశుద్ధినిగా మార్చని చెప్పాను ఆయన పాదాల దగ్గర పవిత్రపరచబడినటువంటి దావీదు ఇప్పుడు అంటాడు, పరిశుద్ధినిగా మార్చబడినటువంటి దావీదు అంటాడు, దేవా ఒకప్పుడు చేసా కానీ, ఒకప్పుడు తెలియక మార్గాన్ని తప్పి ఉన్నాను కానీ, ఒకప్పుడు నేను నీకు దూరమై ఉన్నాను కానీ, ఇదిగో పరిహరించమని, పరిశుద్ధపరచమని నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించిన నన్ను పాపులతో మాత్రం నా ప్రాణాన్ని చేర్చొద్దు. దావీదు కోరుకుంటున్నటువంటి కోరిక, పాపులతో నా ప్రాణమును చేర్చొద్దు. అంత మాత్రం పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవము చేర్చొద్దయ్యా. ఎందుకంటే పాపులైనా నరహంతకులకైనా ఎక్కడికి వెళ్తారు? తిన్నగా నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. నేను పవిత్రపరచబడి ఏం ప్రయోజనం? నేను పరిశుద్ధపరచబడి ఏం ప్రయోజనం? ఇదిగో నీకు ఇష్టడుగా బ్రతికి ఏం ప్రయోజనం? ఇదిగో దానికోసమే కదా, ఆ పవిత్రత కలిగిన జీవితాన్ని నేను కలిగి ఉండుట, ఇదిగో ఆ నిత్య జీవం కొరకై కదా. ఇదిగో నీవు నివసించేటువంటి ప్రదేశంలో యుగ యుగాలు నీతో కలిసి ఉండాలనే కదా నేను పవిత్రపరచబడ్డానికి ఇష్టపడ్డాను, నా జీవితం మార్చుకోవడానికి ఇష్టపడ్డాను, నేను నా పాపమును పరిహరించుకోవడానికి ఇష్టపడ్డాను. కాబట్టి నా జీవమును, నా ప్రాణమును నరహంతకులతోనూ పాపులతోనూ చేర్చొద్దు అని అంటున్నాడండి. మరి పాపులు నరహంతకులు చేరే స్థలం ఎలాంటిది? చదువుదాం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. అతిక్రమము చేయువారు పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. చాలండి. ఎందుకు దావీదు నన్ను పాపులతో చేర్చొద్దు, నన్ను నరహంతకులతో చేర్చొద్దు, ఆ మార్గం వైపు నన్ను నడిపించొద్దయ్యా, అందుకే కదా నా పాపాలు ఒప్పుకున్నాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, యోగ్యమైన వ్యక్తిగా నిలవబడ్డానికి, హిస్సోపుతో నన్ను నేను కడుక్కోవడానికి, నాలో ఉన్న దోషములన్నింటినీ పరిహరించుకోవడానికి, ఇదిగో పాపులు వెళ్ళే మార్గానికి కాదు కదా. మరి ఆ పాపుల మార్గంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, ఇదిగో పాపుల యొక్క ఆలోచన గురించి ఆయన అంటాడు, అతిక్రమము చేయువారు పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. ఇక దాంట్లో డౌటే లేదట. నిశ్శేషము, ఇక ఎటువంటి అనుమానం కూడా ఖచ్చితంగా అని అర్థం. నిశ్శేషం అని అంటే ఏమైపోతారు? అతిక్రమం చేయవారును పాపులను నిశ్శేషముగా నాశనం అయిపోతారు. యెహోవాను విసర్జించిన వారందరూ ఇక కనబడకుండా పోతారట. దేవుని ప్రక్కన పెట్టేసి వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్న వారు. అంత మాత్రమే కాదు, ఇదిగో పాపము చేయువారును అతిక్రమము చేయువారును నిశ్శేషముగా నాశనం అయిపోతారు. కాబట్టి నాశన కోపంలోకి పంపించకుండా ఉండబడు నిమిత్తమై దావీదు ఏమంటాడు, దేవా పాపులు పోవు మార్గమును నన్ను పంపించద్దయ్యా, అతిక్రమం చేయవారికి మార్గంలోకి నన్ను పంపించద్దు. మరొక మాట, మత్తయి రాసిన సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో పాపుల మార్గంలో కలిగేటువంటి నష్టం ఏంటి అంటే, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునని నీవెరుగుదువా?
30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండున. నేను సోమరువైన చెడ్డదాసుడా. ఎవరి చెడ్డదాసుడు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వ్యక్తి, యజమాని యొక్క మాటను లెక్క చేయనటువంటి వ్యక్తి, తనకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఇదిగో తనకున్నటువంటి అతి తెలివిని బట్టి తన నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తిని దేవుడు అన్నాడు, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోటను కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడిని నీ వెరుగుదువా అని అంటూ, ఇదిగో పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఎందుకు దావీదు పాపుల మార్గంలోకి వద్దని అంటున్నాడంటే, అక్కడ ఏడుపు ఉంది, పండ్లు కొరికేటువంటి పరిస్థితి. అక్కడ ఆ మార్గంలోకి వెళ్ళిన వారందరూ కూడా లయమైపోతారు, నాశనం అయిపోతారు. కాబట్టి ఆ మార్గాన్ని దావీదు కోరుకొని వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఇదంతా తెలుసు దావీదుకి, ఎటు వెళ్తే ఏం జరుగుతుందో. ఆ ఎన్నుకున్నటువంటి మార్గం ఏదో సరైనదే ఎన్నుకుంటే, మంచిదే ఎన్నుకుంటే, పరలోకంలో నిత్యరాజ్యంలో యుగయుగాలు ఆయనతో కూడా ఉండొచ్చు అన్నటువంటి భావంతో తనకున్నటువంటి పరిశుద్ధతను కోరుకొని మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడిన దావీదు, దేవా ఒకవేళ మర్చిపోయి నన్ను మరలా తిరిగి పాపుల మార్గంలో పంపిస్తావేమో. ఇదిగో నేను పాపాలు ఒప్పుకున్నాను కదా, పరిశుద్ధపరచబడ్డాను కదా, ఇదిగో నన్ను పరీక్షించము, పరిశోధించము, నా గురించి తెలుసుకో, నా మార్గాన్ని మాత్రం పాపుల మార్గంలోకి నడిపించద్దు అని అంటున్నాడండి. కలిగే నష్టాన్ని గ్రహించినటువంటి దావీదు సరైనటువంటి మార్గాన్ని కోరుకోవడానికి ఇష్టపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి ఇష్టమైనటువంటి మార్గాలను కోరుకున్నటువంటి కొందరు ఎలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో కొని తెచ్చుకున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. అధ్యాయం 13వ వచనంలో, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనయ్యుండిరి. ఎలా ఉన్నారంటే వీళ్ళు సొదొమ గొమొర్రా అనబడేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాపులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. వారి క్రియలను దేవుడు ఎంచిన విధానం ఎలాగుందనంటే, వీరు పాపులు, వీరు దుష్టులు అని దేవుడే వారికి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. వారు ఆజ్ఞను అతిక్రమించిన వారై ఉన్నారు. వారు పరిశుద్ధతను కోరుకోలేదు, పవిత్రతను కోరుకోలేదు, నిత్య జీవాన్ని కోరుకోలేదు, ఈ లోక సుఖ సౌకర్యాలను కోరుకున్న వారై తాత్కాలికమైన ఆనందాన్ని వారు పొందాలని ఆశపడిన వారై దేవుని సైతం విసర్జించిన వారై ఉన్నారట. అందుకు ఆయన అంటాడు, ఇదిగో సొదొమలో ఉన్నటువంటి వారు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. కాబట్టి 20వ వచనంలో చూస్తే, 18వ అధ్యాయం 20వ వచనంలో, 18వ అధ్యాయం 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక. చాలండి, ఏమైపోయింది? వారి యొక్క పాపము బహు భారమైపోయిందట. ఎంత క్షమిద్దామన్నా, ఎంత క్రమపరుద్దామన్నా దేవునికి అందే సూచనలో వారు లేరు. దేవునికి దగ్గరగా రావడానికి వారు ఇష్టపడడం లేదు. వారు దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇది లోకమును ప్రేమించిన వారుగా కనబడుతున్నారు, లోకం వైపు ఆకర్షితులైనటువంటి వారుగా కనబడుతున్నారు. కాబట్టి యెహోవా మాట్లాడుతున్న మాట, సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది. పాపము భారమైనందున పరిస్థితులు ఏమైపోయినాయి? మారిపోయినాయి. 19వ అధ్యాయము 24వ వచనం, 19:24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను, అగ్నిని, ఆకాశములను కురిపించి
ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. చాలా కేవలము వారి అతిక్రమములు, వారి అవిధేయత, వారి పాపములే వారి నాశనమునకు కారణాలుగా కనబడతా ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి కాలమును వారు సద్వినియోగపరచుకోలేకపోయారు. ఆయన అంటాడు, ఇదిగో నేను దొంగ వలే వస్తాను. సిద్ధపడడానికి ఆయన ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, క్రమపరచుకోవడానికి ఎన్నో అవకాశాలను ఇచ్చాడు. ఏ మాత్రం కూడా వారు దేవునికి అవకాశం ఇవ్వలేదు, దేవుని మాటలకు అవకాశం ఇవ్వలేదు, దేవుని యొక్క క్రియలు చేయడానికి ఏమాత్రం కూడా వారు సుముఖత చూపలేదు. ఇప్పుడు దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొని, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణమును అగ్ని గంధకాలచే కాల్చివేసాడట. ఓపిక నశించిపోయింది ఆయనకి. వేచి చూసేటువంటి ఆలోచన ఇక ఆయన ఉండలేకపోయాడు. ఎన్నో అవకాశాలను ఇచ్చాడు. నీతిమంతుడైన లోతునే ఆ పట్టణంలో పెట్టాడు. కానీ వారి యొక్క క్రియలు, వారి యొక్క మనస్తత్వాలు మారనందున దేవుని యొక్క కోపాగ్ని ఆ పట్టణం మీద రగులుకుందట. కారణం ఏంటి? వారి యొక్క అతిక్రమములు కాదా? వారి యొక్క పాపమే కదా వారి యొక్క నాశనమునకు కారణమైంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దావీదు అంటున్న మాట ఏమిటంటే, దేవా, పాపుల మార్గంలోను అతిక్రమం చేయ వారి మార్గంలోను నన్ను చేర్చొద్దయ్యా. ఎందుకనంటే చివరికి వారి అంతము నిశేషంగా నాశనమైపోవడం తప్ప దానివల్ల కలిగే ప్రయోజనమే లేదయ్యా. అగ్ని గంధకాలచే సొదొమ గొమొర్రా కాల్చివేయబడింది. నిత్య నరకాగ్ని పాపులను, అవిధేయులను, దేవుని దృష్టికి అనీతిమంతులైన వారందరికీ కలగబోవుడు దుర్గతి అగ్ని గంధకాలచే వారి యొక్క ముగింపు ఉందన్న విషయాన్ని గ్రహించాల్సినటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో తన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు దావీదు యొక్క భయం ఏంటంటే, ఒకవేళ ఎందుకు లేనిపోయిన గొడవ, అదేదో పరిశుద్ధపరచబడితే, ఇక నీతిగా బతికితే, యథార్థంగా బతికితే, ఆయన తన హక్కును చేర్చుకుని తన రాజ్యంలో, తన గృహంలో, తన స్థలంలో మనకు నివాస స్థలముగా ఏర్పాటు చేసి యుగాయుగాలు నిత్య సంతోషంతో నివసించే యోగ్యతను ఆయన అనుగ్రహిస్తాడని ఎరిగి ఇప్పుడు అంటాడు, దేవా, నేను పాపినయ్యా, నా బాల్య దశలో ఉన్న పాపములను క్షమించయ్యా, నా అతిక్రమములను తొలగించయ్యా, నా దోషములను ఇది కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, కాబట్టి నన్ను పరిహరించు అని అన్న దావీదు 26వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవాన్ని మాత్రం నీవు. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత పాపాన్ని ఒప్పుకున్నావు, మంచిదే. మరి నీ కొత్త జీవితంలో నువ్వు కలిగి ఉన్న క్రియలు ఎలాగున్నాయి అని కనుక దావీదుని దేవుడు అడిగితే, దావీదు అంటాడు, చదువుదాం, మొదటి వచనండి. యెహోవా, నేను యథార్థవంతుడను ప్రవర్తిస్తా ఉన్నాను. ఇదిగో నాకు తీర్పు తీర్చు, ఇప్పుడైనా తీర్పు తీర్చు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రములను నా హృదయములో పరిశోధించుము. దావీదు కోరుతున్నాడు దేవుణ్ణి, దేవా, ఒకప్పుడు నేను తెలుసో తెలియజేస్తున్నానేమో, ఇప్పుడైతే అలాంటి పనులు నేను చేయడం లేదు, ఇప్పుడైతే నేను అలాగ లేను. ఇక పాపులతో చేర్చేటువంటి పనులు మాత్రం నాకు నా జీవితంలో లేవు. కావాలంటే నువ్వు పరీక్షించు, పరిశోధించు, పరిశీలించు, ఇప్పుడైనా సరే నాకు తీర్పు తీర్చు, నా జీవితం ఎలాగుందో ఒకసారి చూడు అని అంటున్నాడండి దావీదు. ఎంత డేరుగా మాట్లాడుతున్నాడు. అంత ధైర్యానికి గల కారణం ఏంటి అని అంటే 3వ వచనంలో అంటాడు, నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాడు. ఈరోజు బతికున్నానంటే కేవలం నీ కృప కదా. కాబట్టి ఈ జీవానికి కారణమైనటువంటి నీ కృపను మాత్రం నేను నా గొప్పతనాన్నో నా బలాన్ని బట్టో నేను అతిశయించడం లేదు. కేవలం నీ కృపే నన్ను బ్రతికిస్తూ ఉంది.
కాబట్టి నీ కృపను నా కన్నుల ఎదుట పెట్టుకుని ఉన్నాను. మర్చిపోయిన వాడుగా లేను, అహంకారంగా లేను. కేవలం నీ కృపే నన్ను బ్రతికిస్తుందన్న ఆలోచన, గ్రహింపు నా కన్నుల ఎదుట ఉంది. కాబట్టి దేవా, నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ఇదిగో సత్యమును అనుసరించి నడుచుకుంటా ఉన్నా. నీ వాక్యములో ఉన్న సత్యం ఏదైతే ఉందో, నీ వాక్యములో ఉన్న మాటలు ఏదైతే ఉన్నాయో, నీ వాక్యం ఏదైతే బోధిస్తా ఉందో, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలకు తగినట్లుగా నా జీవితాన్ని నడిపించుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నేను నడుస్తూ ఉన్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను సహవాసము చేయను, దుష్టుల కూడుకున్నటువంటి వారిలో వారు నాకు అసహ్యంగా ఉన్నారు, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను, నిర్దోషిని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ ఆశ్చర్య కార్యములను వివరించదును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలండి. ఇవన్నీ దావీదులో నూతనంగా ప్రారంభమైనయట. నీ పరిశుద్ధతకు కారణం ఏంటి, నీ పవిత్రతకు ఆధారం ఏంటి అని దావీదుని అడిగితే దావీదు అంటాడు, దావీదు దగ్గర ఒక పెద్ద చిట్టా ఉంది. మొత్తం తన క్రియలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. తన యొక్క వ్యక్తిగత జీవితం అంతటిని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఏదో చేశాను కానీ ఇప్పుడు నిన్ను ఎరిగాను గనుక, ఇక పాపుల మార్గం ఏదో పరిశుద్ధుల మార్గం ఏదో నాకు తెలుసు గనుక, దావీదు యొక్క హృదయంలో ఉన్న ఆలోచన మాట్లాడుతున్నాడు. చాలా సువివరంగా తన మాటలను వెల్లడిపరుస్తున్నాడు. దేవా, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటా ఉన్నాను. పలికి మాలిన వారితో నేను సాంగత్యం చేయడం లేదు, వేషధారులతో సహవాసం చేయడం లేదు, దుష్టుల సంఘము నాకు అసహ్యంగా కనబడతా ఉంది, భక్తిహీనులతో నేను సాంగత్యం చేయడం లేదు, నిర్దోషిని నా చేతులు కడుక్కుంటా ఉన్నాను ఎప్పటికప్పుడు. ఇదిగో బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను, ఆ ఆశ్చర్య కార్యములను అనేకులకు వివరిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాక నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమిస్తా ఉన్నాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము వినబడతా ఉందో ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తా ఉన్నాను. దేవునికి స్థానం ఇచ్చినటువంటి దావీదు ఇప్పుడు అంటాడు, దేవా, నన్ను పరీక్షించు, పరిశీలించు. కాబట్టి ఆ తర్వాత నాలో గనక ఏదైనా దోషం ఉంటే, నాలో గనక ఏదైనా అపవిత్రత ఉంటే, నాలో గనక నీ గనక అసహ్యమైన కార్యం ఉంటే చూడు. నా క్రియలన్నీ మార్చుకున్నా, నా మాటలన్నీ మార్చుకున్నా, నా సహవాసం అంతటినీ మార్చుకున్నా, నాకున్న ఆలోచనలన్నింటినీ నేను మార్చుకున్నాను. ఇదిగో కేవలం నీకు ఇష్టడుగా బ్రతకడానికి, కేవలము నీతో సహవాసం చేయడానికి, నాకున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీకు ఇష్టమైన ఆలోచనలన్నింటినీ చేయడానికి నేను ఇష్టపడి ఉన్నాను కనుక ఇప్పుడు అంటాడు, ఏమంటాడు, పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతులతో నా జీవమును చేర్చద్దు. ఇది దావీదు ధైర్యం. ఎందుకు నేను పాపుల మార్గంలోకి వెళ్ళాలి, ఎందుకు నరహంతకుల యొక్క మార్గంలోకి నేను వెళ్ళాలి? నాలో ఏదైనా పొరపాటు ఉందా, నాలో ఏమైనా తప్పు ఉందా, నాలో ఏమైనా నీకు అసహ్యమైనటువంటి కార్యం ఉందా? ఒకసారి పరిశీలించయ్యా, పరీక్షించయ్యా. దేవునితోటే డీల్ మాట్లాడుతున్నాడండి దావీదు. దావీదుకున్న ధైర్యం. ఒకప్పుడు భయపడ్డాడు కానీ ఒకప్పుడు ఏమన్నాడు, దేవా, నేను పాపినయ్యా, తల్లి గర్భంలో నుండి వచ్చి పిండముగా రూపింపబడిన పాపము చేసినటువంటి నేను అని ప్రారంభించినటువంటి దావీదు ఇప్పుడు అంటాడు, నేను పరిశుద్ధున్నయ్యా. కాబట్టి నీ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో, నీ పరిశుద్ధ నివాస స్థలములో, నీవు నివసించేటువంటి స్థలములో నువ్వు నాకు స్థానం ఇంకెవరికి ఇస్తావయ్యా? నా జీవితం ఎలాగుందో తెలుసుగా నీకు, నేను ఎలా నడుచుకుంటున్నానో తెలుసుగా నీకు అని దావీదు దేవునితోటే మాట్లాడుతున్నాడు. నువ్వు పాపుల మార్గంలో మాత్రం నన్ను పంపడానికి వీలు లేదు, కావాలంటే ఒకసారి నన్ను పరిశీలించు. ఏమంటాడు మొదటి వచనంలో,
యెహోవా, నేను యథార్థవంతునై ప్రవర్తించుతూ ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రములను, నా హృదయమును పరిశోధించుము. నువ్వు చీకట్లో కూడా సమస్తాన్ని చూచేవాడు కదా, గదుల్లో మాట్లాడుకున్న మాటలు కూడా నువ్వు వినేవాడవు కదా. మరి ఇప్పుడు నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించి ఇప్పుడు ఎట్లా ఉన్నానో చెప్పు. కాబట్టి నా పరిస్థితులను, నా స్థితిగతులను నేను మార్చుకొని ఉన్నాను. కాబట్టి పాపులు వెళ్ళే మార్గానికి మాత్రం నన్ను పంపొద్దు, చేర్చొద్దు. ఇదిగో నీకు ఇష్టడుగా బ్రతికిన నన్ను ఇదిగో నిత్య జీవానికి నన్ను నడిపించాను అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు మాట. ఇదిగో ఆయన యొక్క రాకడ దొంగవలే ఆయన వస్తాను అన్నాడు. ఆయన మీరు అనుకునే గడియలలో నేను వస్తాను అని అంటున్నాడండి. ఎప్పుడొచ్చినా ఏం చేసినా దావీదు అంటాడు, నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ సిద్ధపాటును దేవుడు నీలో నాలో చూడాలని కోరుకుంటాడు. ఇక దావీదు చెప్పగలిగినటువంటి ఈ మాటల్లో కొన్నిటినైనా సరే మనం ధైర్యంగా, దేవా నేను ఇలా ఉండట్లేదయ్యా, నేను ఇలా ఉంటున్నాను అని చెప్పగలిగేటువంటి స్థాయిని దేవుడు నీలో చూడాలని కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి మార్గంలో నీవును నడిచి దేవునికి మహిమకరంగా జీవించదువుగాక. ఆమేన్.